దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు? మాకంటే ఎక్కువ చదువుకున్న వాళ్ళు ఉన్నారు, మాకంటే అందంగా ఉన్న వాళ్ళు ఉన్నారు, మాకంటే ఆస్తులు అంతస్తులు కలిగిన వారు ఉన్నారు, మాకంటే కూడా ఎన్నో రకాలుగా రెట్లుగా వారు హెచ్చైన వారుగా ఉన్నారు. కానీ దేవుడు మనల్ని ఎందుకు పిలుచుకున్నాడు? చాలా మంది సేవకులు అంటే ఏమనుకున్నారంటే బాగా చదివిన తర్వాత జాబ్ రాకపోతే ఇంక ఏ మార్గము లేదు, నేనేం పని చేయలేను అనుకున్నప్పుడు బైబిల్ ఒకటి పట్టుకొని వెళ్తే చాలు, కడుపు నిండుతుంది, కుటుంబాన్ని పోషించుకుంటారు అనేది ఒక అపోహ భారతదేశంలో చాలా వరకు దేవుని గురించి తక్కువగా అవగాహన ఉన్నటువంటి వారిలో ఈ మాట నడుస్తూ ఉండేది. కానీ దేవుని కృపను బట్టి దేవుడు ఏమంటున్నాడో తెలుసా? అసలు ఈ చదువు అనే దానికి దేవుని దగ్గర ఏమాత్రమో ఉందండి? దాన్ని ఎవరు విలువ ఇచ్చాడా? జ్ఞానులను సిగ్గుపరచడానికి ఎవరు ఎన్నుకుంటాడు? జ్ఞానము లేని వారిని ఎన్నుకుంటాడట. అంటే జ్ఞానులు ఎవరు? ఇప్పుడు జ్ఞానము లేని వారు జ్ఞానులా, జ్ఞానము ఉన్నవారు జ్ఞానులా? అంటే జ్ఞానహీనులైన వారు దేవుని సన్నిధిలో జ్ఞానులు. ఎందుకు తెలుసు? గొల్లలకి ఏముంది? జ్ఞానం ఉందా? దేవుడు తన ప్రత్యక్షమయ్యాడు. మూడవ దేశపు జ్ఞానులకే ప్రత్యక్షమయ్యాడు. ఈ దేవుడు మాకే స్వంతం అని అనుకోవడానికి వీలు లేకుండా ఒక గొర్రెల కాపరులైన వారికి, అక్షర జ్ఞానం లేనటువంటి వారికి, సమాజంలో విలువ లేనటువంటి వారికి, సమాజంలో ఏం జరుగుతుందో అవగాహన లేనటువంటి, అవగాహన రహితమైనటువంటి ప్రజల మధ్య యేసు ప్రభు తనకు తానుగా ప్రత్యక్షమయ్యాడు. ఆయన అనుకుంటున్నాడు గర్విష్ఠులను అణిచివేయడానికి, అహంకారులను అణిచివేయడానికి, పాపమును తొక్కివేయడానికి, ఇహలోకములో దేవునికి విరోధమైన కార్యకలాపాలు జరుగుతున్న వాటన్నిటిని కూడా సమాధి చేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఈరోజు ఆయనకు కావలసింది చదువులు డిగ్రీలు ఉన్నవాడు కాదు, ఆయనకు కావలసింది మోకాళ్ళ మీద ఉన్న ప్రార్థన పరులు కావాలి ఆయనకి. ఇది అలాంటి వారిగా ఇక్కడ ఉన్నటువంటి దైవ సేవకులు చాలా మంది ఉన్నారు, దైవ సేవకురాలు చాలా మంది ఉన్నారు. వాక్యము చెబుతున్న రీతిగా దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడంటే, నువ్వు మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తున్నావు కాబట్టి నా దేవుడు పిలిచాడు. నీవు నీ పక్కంటి వాళ్ళ గురించి ఏడుస్తూ ప్రార్థన చేశావు కాబట్టి నా ప్రభు నిన్ను పిలిచాడు. నేను రక్షించబడ్డానయ్యా, నేను ఇంకో పాపం నుంచి బయటపడ్డాను ప్రభువా, నేను అహంకారుని కాదు నాయనా, ఇప్పుడు నీ ప్రేమను పొందుకొని వెళుతున్నాను, నీ ప్రేమను వెదజల్లుతున్నాను, రక్షణ లేని వారికి రక్షణ సువార్తను ప్రకటిస్తున్నాను. కనుక ఈరోజు నన్ను ఆయన పిలుచుకున్నాడు. నీకు రక్షణ లేకపోతే ఇతరులకు రక్షణ ఎలా ఇవ్వగలుగుతావు? నీకే యేసు ప్రభు పరిచయం కాకపోతే నువ్వు ఇతరులకు ఎలాగ పరిచయం చేయగలుగుతావు? చేయలేవు. అందుకే దేవుడు మనల్ని ఎందుకు ఆయన పిలుచుకున్నాడంటే ఒకే ఒక కారణము. ఆయన వాక్యం ద్వారా ఒక మాట చూద్దాం. 1 తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో ఒక మాట ఉంటుంది. 1 తెస్సలోనిక 4వ అధ్యాయం 7వ వచనం ఒకసారి చదవండి తీసిన వారు. పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచెను గాని అపవిత్రులుగా ఉండుటకు పిలవలేదు. దేవునికి మహిమ కలుగును గాక. చాలా వరకు మనం సేవకులు, ఇక్కడ ఎక్కువ మంది సేవకులు కనబడుతున్నారు, దైవజనులు, నాకంటే వయసులో అనుభవంలో కూడా పెద్దవారు. కానీ ఇక్కడ నేను ఒక మాట చెప్తా ఉన్నాను. ఇక్కడ పరిశుద్ధులుగా ఉండడానికే దేవుడు మొదట మనలను పిలిచాడు. మీరు పరిశుద్ధులుగా ఉండాలి. మీరు పరిశుద్ధులై ఉండి ఏ ఇంట్లో అడుగు పెడితే ఆ ఇంటికి దీవెన. మీరు పరిశుద్ధులై ఉండి ఏ వ్యక్తి కొరకు ప్రార్థన చేస్తే ఆ వ్యక్తికి మారు మనస్సు. మీరు పరిశుద్ధులై ఉండి ఎవరికి శుభం కలుగును కాబట్టి వారికి శుభం. మీరు పరిశుద్ధులై ఉండి దుఃఖముతో కుమిలిపోతున్న వారి కుటుంబానికి వెళ్ళి 2 మాటలు చెప్పి ప్రార్థన చేసి వస్తే వారి దుఃఖము నుంచి విడుదల. మీరు పరిశుద్ధులై ఉండి దయ్యపు శక్తుల చేత పీడించబడుతున్న వారికి ఇంటికి వెళ్ళి మీ కాలు మోపి ప్రార్థన చేసి వచ్చినప్పుడు ఆ ఇంటికి దయ్యపు శక్తుల నుంచి విడుదల. మీరు వెళ్ళి ఇదిగో మంత్రశక్తుల చేత కట్టడి చేయబడినటువంటి కుటుంబాలను దర్శించి వారి మధ్యలోకి వెళ్ళి ఇదిగో మీరు ప్రార్థన చేసినప్పుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో ప్రార్థన చేయగా ఇదిగో వారికి మంత్రశక్తి నుంచి విడుదల. ఈరోజు రక్షణ లేని వారింటికి నువ్వు వెళ్ళి అడుగు పెట్టి ప్రార్థన చేస్తే రక్షణ లేని వారింటికి ఏమొస్తుందండి? రక్షణ. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, నిన్ను పిలిచిన దేవుడు ఏమంటున్నాడంటే, నిన్ను పిలిచింది ఎందుకు తెలుసా? మొదటగా నువ్వు పరిశుద్ధులుగా ఉండాలని నేను పిలిచాను. ఎందుకంటే నేను పరిశుద్ధుడై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులుగా ఉండాలి. ఇది దేవుని యొక్క కాన్సెప్ట్.
కావాల్సింది వెండి, బంగారాలు, వజ్ర వైఢూర్యాలు, అందము, పర్సనాలిటీ ఏమీ అక్కర్లేదు. దేవునికి ఏం కావాలంటే నేను పరిశుద్ధమై ఉన్నాను, నీవు కూడా పరిశుద్ధుడవా. నేను పరిశుద్ధుడై ఉన్నాను, సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాను, నీవు పరిశుద్ధుడవా. ఒకవేళ నీవు పరిశుద్ధుడవైతే, నీవు పరిశుద్ధురాలవైతే నీవు కూడా నా కుడి ప్రక్కనే కూర్చుంటావు. అలాంటి ధన్యత ఇవ్వడానికి నా ప్రభువు ఆయన కోరుకుంటున్నాడు. మిమ్మల్ని పరిశుద్ధులుగా ఉండుటకే నేను పిలిచితిని కానీ అపవిత్రులుగా ఉండడానికి నేను పిలవడం లేదు. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడి మాట ఎందుకు గుర్తు చేశాడంటే, నేను కొన్ని రాష్ట్రాలు తిరిగినప్పుడు, కొన్ని రాష్ట్రాలలో వెళ్ళినప్పుడు సంఘాలకు సువార్త చెప్పాల్సిన అవసరం లేదు, సేవకులకు సువార్త కావాలి కొన్ని ఏరియాలో. హల్లెలూయా. సంఘాలలో అన్యులకు మారుమనసు అవసరం లేదు, మొదట సేవకులలో ఇంకా మారుమనసు రక్షణ రాలేదు. వాక్యం చెప్తాం, ప్రార్థన చేస్తాం, అన్నీ చేస్తాం, కానీ కొన్ని విషయాలలో విశ్వాసం అనేది మనలో కనబడకుండా పోతుంది, విశ్వాసానికి విలువ లేకుండా పోతుంది. రకరకాలుగా వ్యసనాలకు బానిసైపోయి కొందరికి తాగితే తప్ప వాక్యం చెప్పడానికి రాదు. ఇంకా ఇప్పటికీ కొన్ని రాష్ట్రాల్లో జరుగుతూ ఉంది. తాగితేనే వాడు ఆయనకు స్టేజ్ మీద నిలబడడానికి శక్తి వస్తుంది, లేకపోతే లేదు. సో అలాంటి ప్రజల మధ్య మరి దేవుని నామము ఎలా మహిమపరచబడుతుంది? దేవుడు ఆ కలువరి శిలువలో నీ కొరకు కార్చిన రక్తానికి ఆ విలువ ఇచ్చేది అదేనా? త్రాగి పులిపిట మీద నిలబడ్డమేనా ఆయన పరిశుద్ధత అంటే? కాదు కదా. బాప్తిసం తీసుకొని రకరకాల అలవాట్ల నుంచి బయటపడి, ఇక నేను ఈ రోజు నుంచి దేవుని కొరకు బ్రతుకుతాను, పరిశుద్ధునిగా బ్రతుకుతాను, నీతిమంతునిగా బ్రతుకుతాను, ఆయన కొరకు చావనైనా చేస్తాను, కానీ నేను వెనక్కి వెళ్ళను, పాపములో పడను, పరిశుద్ధునిగా జీవిస్తానని ఎవరైతే మాట ఇచ్చి బాప్తిసం పొంది ఈరోజు దేవుని కొరకు నిలబడ్డారో, ప్రియ దేవుని సంగమా, ఆయన అంటున్నాడు, బిడ్డ నిన్ను పిలిచిందే పరిశుద్ధురాలుగా, పరిశుద్ధుడుగా ఉండడానికి. నీ జీవితాన్ని మలినం చేసుకోకు, నీ జీవితాన్ని పాపములకు దగ్గర పోనీయకు, నీ జీవితం గర్వముతో నింపనివ్వకు, నీ జీవితం అహంకారంతో కూడి ఉండనివ్వకు. అది పరిశుద్ధమైనది, అది ఒకరోజు దేవునితో కలుసుకునే ఆత్మ ఉన్నది. ప్రియులారా, ఈ రోజున దైవజనులు గొప్పవారు, నేను మీకు చెప్పేంత వ్యక్తిని కాకపోవచ్చు, కానీ పరిశుద్ధాత్మ దేవునికి ఎవరైనా చిన్నపిల్లలమే పరిశుద్ధాత్మ దేవుని దగ్గర మేము వింటున్నాం, నేర్చుకుంటున్నాం. ఆయన అంటున్నాడు కదా, నేను పరిశుద్ధుడుగా, ఏ పొరపాటు, చిన్న పొరపాటు కనబడ్డా, ఏనా నన్ను అలా మాట్లాడుతున్నావు, కొంచెం నీ నోటి ద్వారా బూతు మాట వచ్చినా కూడా ఏమంటాడో తెలుసా? నా బిడ్డను మాట్లాడవలసిన మాటనే అది. కొంతమంది అనర్గళంగా బుద్ధులు మాట్లాడేస్తూ ఉంటారు, అనర్గళంగా అబద్ధం ఆడేస్తూ ఉంటారు, అనర్గళంగా విచ్చలవిడిగా మాట్లాడేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ లెక్కలో నుంచి దేవుడు మమ్మల్ని ఎప్పుడో విముక్తి చేసి, దేవుడు తన కృప ద్వారా పరిశుద్ధులుగా మార్చి ఈ రోజు ఆయన అంటున్న మాట ఏంటో తెలుసా? నేను నిన్ను పరిశుద్ధులుగా ఉండడానికి పిలిచిన. నీ చేతిలో ఇచ్చినది ఏంటో తెలుసా? పరిశుద్ధ గ్రంథం. నువ్వు చదువుతున్నది పరిశుద్ధ గ్రంథం. ఈ లోకంలో ఎక్కడ కని విని ఎరగని రహస్యాలు, అద్భుతాలు, ఆశ్చర్యకరమైన సంగతులు, గూఢార్థంతో కూడినటువంటి గ్రంథం ఏదైనా ఉన్నదంటే ఇది మన చేతిలో ఉన్నటువంటి పరిశుద్ధ గ్రంథమే. హల్లెలూయా. ఇది ఒక పాపిని రక్షించేత కలిగిన గ్రంథం ఏదైనా ఉన్నది అంటే ఇదిగో ఈ గ్రంథమే. ఏ పుస్తకం అనే చదవండి, పాపం ఎలా చేయాలో నేర్పిస్తుంది, తప్పు ఎలా చేయాలో నేర్పిస్తుంది, దొంగతనం ఎలా చేయాలో నేర్పిస్తుంది, ఒకటి ఎలా మొచ్చాలో నేర్పిస్తుంది. కానీ పరిశుద్ధ గ్రంథం ఒకటే పాపము చేసిన ఏం గతి పట్టిందో నేర్పిస్తుంది, పరిశుద్ధంగా దీవించిన వానికి ఎంతగా దేవుడు ఆశీర్వదించాడో నేర్పిస్తుంది. పాపం చేసిన గతి ఏమైంది? నెబుకద్నెజర్ రాజు యొక్క గతి ఏమైంది? అహంకారిగా ఉన్నాడు, గర్విష్ఠిగా ఉన్నాడు. దేవుడు ఒక్క దెబ్బ కొడితే ఏమైందండి? అన్నం తినేవాడు పోయి గడ్డి తిన్నాడు. హల్లెలూయా. రోజు రాజు అంటే ఆయన యొక్క బల్ల చుట్టూ, భోజనపు బల్ల చుట్టూ ఎన్ని రకాల భోజనాలు ఉంటాయి. రాజు అంటే నచ్చిన భోజనం. నేను ఒక ఇద్దరు మినిస్టర్ గురించి నేను వారి దగ్గర కూడా చూసినటువంటి ఓ వ్యక్తిని, నేను వాళ్ళ పేరు చెప్పలేదు తెలియదు, కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు వారి ఇంట్లోనే తిరుగుతూ ఆ సంస్థలో ఒక వ్యక్తిగా ఉంటూ ఆంధ్ర తెలంగాణ రాష్ట్రానికి ఇన్ఛార్జ్గా పనిచేసినటువంటి ఒక వ్యక్తిని నేను. విజయమ్మ, తర్వాత వాళ్ళ షర్మిలమ్మ, భారతమ్మ, అలాగే కేవీపీ రామచంద్రరావు గారి మిస్సెస్ వాళ్ళందరికీ సండే వాక్యం చెప్తూ వారిని మొదటగా సంఘం స్టార్ట్ చేసినటువంటి వ్యక్తిగా నేను ఆ హైదరాబాద్లో. సో అక్కడ ఆ ఇంట్లో ఉన్నటువంటి ఆ వ్యక్తిగా నేను చెప్తున్నాను, రాజ్య భోజనం ఎలా ఉంటుందో తెలుసా అండి? ఒక్కరోజు భోజనం మనం సంవత్సరం తినొచ్చు. ఒక్కరోజు భోజనం సంవత్సరం తినొచ్చు. 80 నుంచి 92,000 రూపీస్ వాళ్ళ భోజనం.
ఎలాంటి భోజనము తినే ఈ నెబుకద్నెజర్ రాజు ఏం తిన్నాడండి? గడ్డి ఎందుకు తిన్నాడు? మరి బిర్యానీ తినాలి కదా. అంటే నీ యొక్క పొజిషన్ని పోగొట్టుకున్నావు, పరిశుద్ధతను పోగొట్టుకున్నావు, ఉండే స్థానంలో నువ్వు లేవు, నువ్వు ఉండగలిగిన విధంగా నువ్వు లేవు, నీకు అప్పగించిన పద్ధతి ప్రకారం నువ్వు రాణించటం లేదు. అందుకే నువ్వు రాంగ్ చేస్తున్నావు. కాబట్టి అన్నం ప్లేట్ లాగేశాడు, గడ్డి మూట ముందు పడేశాడు. ఈరోజు ఎంతో మంది సేవకులు కూడా కళ్ళ ముందు సేవ చేస్తున్నటువంటి వాళ్ళు వారి జీవితంలో రాంగ్ థింగ్స్, చెడ్డ పనులు చేసినందున కొంతమంది జీవితంలో ఇప్పుడు ఏం చేశాడు? వాళ్ళు ఆ సేవలో లేరు, ఇటు లోకంలో కూడా లేరు. ఏం చేయాలో అర్థం కాక జుట్టు బిక్కుంటూ ఉన్నారు. ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు దేవుడు అంటున్న మాట మొదటి మాటగా అక్కడ చూసాం. రెండో మాటగా 1 కొరింథీ 1:9 మరొక మాట నేను మీ ముందుకు తీసుకురావాలని ఆశపడుతూ ఉన్నాను. ఇంకా 20 minutes టైం ఉంది, అందులో నేను ముగిస్తా. చక్కని వాక్యం, దేవుడు మనతో మాట్లాడాలి, నేను కాదు మాట్లాడేది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 1 కొరింథీ 1:9 మరియు మొదటి కొరింథీ 1:9 మన ప్రభు అయిన యేసుక్రీస్తు రైట్ మన ప్రభు అయిన యేసుక్రీస్తు అనబడినటువంటి తన కుమారుని ఏ వాసమండి? సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఒక మాట చెప్పాలండి, మిమ్మల్ని పిలిచిన వాడు ఎలాంటి వాడు తెలుసా? టైంపాస్ చేసేవాడు కాదు. రక్షణ లేని వారికి నా వైపు రండి రండి అని 2 చేతులు చాపి నా ఎదుగురా నేను మీకు విశ్రాంతి ఇస్తానని చెప్పిన దేవుడు ఏదో సామాన్యుడు, రోడ్ల వెంబడి తిరిగే వ్యక్తి, ఏదో చిన్న చితక వ్యక్తి కాదు. సృష్టికర్త అయిన దేవుడు. హల్లెలూయా. ఆయన మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. ఈ లోకములో అన్నదమ్ములు, అక్క చెల్లెలు, బంధుమిత్రులు, భార్యకు భర్త, భర్తకు భార్య, తల్లికి పిల్లలు, పిల్లలకు తల్లిదండ్రులు మోసం చేయొచ్చేమో, కానీ మోసము చేయని వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది ఒకటే, నా దేవుడు అయిన యేసు ప్రభువు. హల్లెలూయా. ఆయన పరిశుద్ధ గ్రంథాన్ని చేతపట్టుకొని నీ చావైన బ్రతుకైనా నేను దేవుని కొరకు జీవిస్తానని బయలుదేరిన ప్రతి సేవకునికి ఆయన అంటున్నాడు, బిడ్డ కష్టాలు వచ్చినప్పుడు దిగులు చెందకు, సమస్య వచ్చినప్పుడు సడుక్కోకు, మొఖం మీదికి రా, ఏం కావాలో అడుగు, ఈరోజు నేను ఉన్నతమైన స్థితికి నేను నడిపిస్తాను. ఒకప్పుడు మన జీవితాలు చూడండి, పల్లెటూరు నుంచో ఏదో చిన్న పని చేసుకుంటూ ఏం చేయాలో తెలియకనో, చదువుకున్నాం, దేవుని కోసం వాడబడాలన్న ఆశతోనో వచ్చిన మన జీవితాలను ఈరోజు దేవుడు ఎంతగా వెలిగించాడు, ఎంతగా ఆశీర్వదించాడు. దేవుని మీద నమ్మకంతో ఉన్నటువంటి సేవకులు ఇక్కడ చాలా మంది ఉన్నారు. పిల్లలకు భోజనం పెట్టలేని పరిస్థితులు కూడా మీకు ఎదురయ్యాయి. వాళ్ళు అడిగిన బట్ట కూడా కొనించలేని పరిస్థితి మాకు వచ్చింది. వాళ్ళకు కడుపు నిండా అడిగిన భోజనం పెట్టలేని దారిద్ర్యతలో మనం ఉన్నాం. కానీ బిడ్డలకు ఏం నేర్పించింది తెలుసా? దేవుడు మనకు కారం రొట్టె ఇచ్చినా సరే బిడ్డ, ఇది నమ్మకంగా తిని దేవునికి స్తుతిస్తే దేవుడు ఒక రోజు ఇస్తాడు, రోజు బిర్యానీ ఇస్తాడు. గంజి అయినా సరే కృతజ్ఞత కలిగి ఉండి ప్రార్థన చేసి తాగు, దేవుడు ఒక రోజు నీకు ఉదయము, మధ్యాహ్నం, సాయంత్రం 3 పూటలు బిర్యానీ పెడతాడమ్మా. ఇది నమ్మదగిన దేవుడు. మనం నమ్ముకున్నది సామాన్యుడిని కాదు, జీవము కలిగిన దేవుడిని నమ్ముకున్నామని ఎన్నిసార్లు పిల్లలకు దగ్గరగా తీసుకొని కడుపులు దాచుకొని వాళ్ళు బుజ్జగించలేదు. దేవుడు ఆ మాట వినలేదంటారా? ఖచ్చితంగా విన్నాడు. ఏమన్నాడు తెలుసా? ఆఫ్టర్ ఆల్ ఒక రాజుకే రాజభోజనం, ఒక రోజు భోజనం, 1 సంవత్సరం సరిపడే పేదవానికి ఉన్నంత భోజనం పెడితే, ఇప్పుడు ఇంకో మాట గుర్తు చేస్తున్నా, ఏమన్నాడు తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తుతో సహవాసమునకు పిలిచాడట, ఫెలోషిప్ కి. హల్లెలూయా. నీ ఫెలోషిప్ ఎవరితో? ప్రభు అయిన యేసుక్రీస్తుతో. మరి ఆ భోజనం ఎలా ఉంటుంది? ఆ భోజనం ఎలా ఉంటుంది? ఒక రాజ్యం ఒక రాజు తినే భోజనమే సంవత్సరం అయితే, ఇక్కడ ఒక మాట అంటాడు, ఆయన ఇచ్చు భోజనం కానీ, ఆయన ఇచ్చు నీళ్లు తాగితే ఇంకెప్పుడు కూడా అసలు అవసరం పడదు నీకు. ఆయన జీవహారమై ఉన్నాడు, ఆయన జీవజలమై ఉన్నాడు, ఆయన నీలో ఉండి నిన్ను నడిపించు గొప్ప కాపరి ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి రెండవది ఏం పిలిచాడంట? ప్రభు అయిన క్రీస్తుతో నీవు సహవాసము కలిగి ఉండుటకు నిన్ను పిలిచాడు. ఆ సహవాసం పోగొట్టుకున్న వాడంత దరిద్రుడు ఇంకొకటి. యేసు ప్రభు సహవాసం ఎవడైతే కలిగి ఉంటాడో ఆయన
ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతో మంది పూరి గుడిసెలో ఉన్నటువంటి వాళ్ళు ఏం చేశారో తెలుసా? పాపమును విసర్జించుకున్నారు, పాపమును విడిచిపెట్టారు, పరిశుద్ధులుగా జీవించాలనుకున్నారు. కనీసం సంవత్సరానికి ఒక 2 ఆత్మలుగా వాక్యం చెప్పాలని ఆకాంక్ష కలిగిన వారు సువార్త చేశారు. దేవుడు వాళ్ళని ఆశీర్వదించి అభిషేకించి ఈరోజు సేవకులుగా చేశాడు. ఆ గుడిసెలో ఉన్న వారిని దేవుడు ఈరోజు బంగ్లాలో తీసుకొచ్చి పెట్టాడు. 500 రూపాయలు కిరాయి కట్టలేని వ్యక్తి కూడా ఈరోజు 50,000 కిరాయి కట్టగలిగిన స్థితికి తీసుకొచ్చింది. ఎందుకు తెలుసా? ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన ఎంతకాలం మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు కనుక ఆయన చేసిన మొదటి మేలు నీకు ఏం చేశాడు? సహవాసం కొరకు పిలిచాడు. 3వ మాటగా నేను మీకు తెలియపరుస్తున్నా. 1 పేతురు 2వ అధ్యాయం 9వ వచనం. 1 పేతురు 3వ అధ్యాయం 9వ వచనం. గట్టిగా చదువు. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి. 3వ పాయింట్ గుర్తుందండి? ఎవరన్నాడు? ఆశీర్వాదమునకు ఏమైతారు మీరు? చాలా మంది ఇక్కడ తల్లిదండ్రుల దగ్గర వచ్చి నేను వారసుని, నువ్వు వారసుని, దానికోసం కొట్టుకొని చేస్తున్నారు. చిన్నాన్న పెద్దన్న పిల్లలు అంటే వచ్చి వీళ్ళు చంపేస్తాం, ఒక్కడు చంపేసాం అనుకోండి, మొత్తం ఆస్తి అయితే మనదైతే వారసులు మనం అవుతామని ఆ 100 గజాలు 200 గజాలు లేకపోతే 100 కోట్ల 50 కోట్ల రూపాయలకు ఈరోజు ప్రాణాలు తీసుకుంటున్నారు. దేవుడు ఏం చేస్తాడంటే తెలుసా? ఆశీర్వాదమునకే నీకు వారసులు చేస్తాడు. హల్లెలూయా. నిన్ను పిలిచిన 3వ ఉద్దేశం ఏంటి? ఆశీర్వాదమునకు వారసులుగా ఉండడానికి ఆయన నిన్ను పిలుచుకున్నాడు. ఎక్కడో ఉన్న నీవు ఆశీర్వాదాలు లేక ఇటు నుంచి వస్తున్న సహాయం అని దిక్కులు చూస్తున్న మన బ్రతుకులో దావీదు చేసినటువంటి ప్రార్థన ఎంతమంది చేశాము? నేను యెహోవా తట్టు కనులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడ నుండి వచ్చింది. కొంతమంది ఇప్పటికీ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. దైవ సేవకులు కొంతమంది ఈ సంస్థ నుంచి ఏమన్నా అందుతుందా, ఫలానా సంస్థ నుంచి ఏమన్నా అందుతుందా, ఏ సంస్థను ఏమన్నా చేయగలుగుతుందా అంటే ఆశ. అది చెడ్డదని శక్తి లేదు. ఏమని ఉంటుందంటే, ఇప్పుడు 10 మందితోనే నేను దేవుడు ఆరాధిస్తున్నాను, దేవుడు ఎక్కడి నుంచి చిన్న సహాయం అందిస్తే ఒక 100 మందిని దేవుని కొరకు ఇవ్వాలని ఉంది. హల్లెలూయా. ఒక 100 మందిని నేను దేవుని కొరకు ఇవ్వాలనుకుంటున్నానని ఆశ కలిగిన సేవకులు కూడా చాలా మంది ఉన్నారు. ఆశ ఉంది కానీ అందుబాటులోకి ఏమీ రావట్లేదు. దాని కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారు. నేను ఒంగోలు ప్రాంతంలో జరిగిన ఒక చిన్న సంఘటన చెప్పి నేను త్వరగా 15 నిమిషాల సందేశం ముగించబోతున్నాను. ఒక సహోదరి దుబాయ్ ప్రాంతంలో ఆమె డాక్టర్గా ఉంటూ సైడ్ బిజినెస్ కూడా చేస్తూ చక్కగా డబ్బులు సంపాదిస్తూ ఉంది. ఒక సేవకుడు వారి ఊర్లోనే గత 18 సంవత్సరాలుగా ప్రార్థన చేస్తూ ఒక చిన్న గుడిసె వేసుకొని, ఒక స్థలం ఉంటే ఎవరు ఇస్తే అక్కడ గుడిసె వేసుకొని అక్కడ సేవ చేస్తున్నాడు. గత 18 సంవత్సరాలు 4 పిల్లలు, భార్య. వర్షం వచ్చిన, వరదొచ్చిన, వడగళ్ళు పడ్డ, చలి వచ్చిన, ఏ స్థితిలో ఏ పరిస్థితుల్లో 4 సీజన్స్ లో కూడా 4 వాతావరణ సమయంలో కూడా ఆయన ఆ గుడిసెలోనే ఉంటూ గడుపుతూ తన సేవ కొనసాగిస్తున్నాడు. మోకాళ్ళ మీద ఉండి రోజు ప్రార్థన చేసేవాడు. అంటే ప్రభువా, నువ్వు రాజు కదా, నేనేది ప్రభు ఈ గుడిసెలో ఉండడం. కానీ గుడిసె మొదటి ప్రారంభానికి సూచన. ఎందుకంటే నువ్వు గుడిసెలో పుట్టావు, గుడిసె దగ్గర పుట్టావు, ఇప్పుడు లోకాన్ని వెళ్తున్నావు. సో నాకు కూడా ఒక రోజు వస్తుంది ఈ గుడిసెగా ఉండదు, నువ్వు చేయబోతున్నావు కార్యం అని నమ్ముతూ విశ్వాసంలో వెనకడకుండా ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేస్తుంటే ఆ ఇంటి ముందు ఉన్నటువంటి ఒక సహోదరి దుబాయ్కి వెళ్ళిన ఆమె ఏం చేసిందంటే, వచ్చి మా పుట్టిన గ్రామంలో ఒక చిన్న ఇల్లు కట్టుకుందాం అని వచ్చిన తర్వాత ఆమె ప్లాన్ మారిపోయిందంట. చిన్న ఇల్లు ఏంది, కావలసినంత డబ్బు ఉంది, మంచి ఇల్లు కడదాం అని మంచి డూప్లెక్స్ హౌస్ ఆమె ప్లాన్ చేసుకున్న తర్వాత ప్లాన్ అన్నీ అయిపోయినాయి. ఈ వర్క్ స్టార్ట్ చేయాలి. కానీ ఆమెకు మళ్ళీ అక్కడ డ్యూటీ ఉంటుంది కాబట్టి మళ్ళీ వెళ్ళిపోవాలి. ఇక్కడ నమ్మకమైన వ్యక్తి కావాలి ఎవరు అని ఎదురు చూస్తూ ఉంటే దేవుడు ఆమెకు చూపిస్తున్నాడు. ఆమెకు చూపిస్తున్నాడంట, ఇంకెవరినో నమ్ముతావా? ఎవరిని నమ్మినా నీకు మోసం చేస్తారు, ఎవరిని నమ్మినా మోసం చేస్తారు. కానీ నీకు మోసం చేయనుడు ఒకడు ఉన్నాడు తెలుసా? అంటే ఎవరు ప్రభు అంటే, నీ ఇంటి ముందే ఒక పాస్టర్ గారు ఉన్నారు, ఆయనకు అప్పగించాలి, చూసుకుంటాడు అని చెప్పారు. హల్లెలూయా. అప్పగించాలి అన్నప్పుడు ఆమె చక్కగా పాస్టర్ గారికి ఎలా అడగాలి, ఏమని అడగాలి, ఏమన్నా
చెప్పడానికి గతికి లేకపోయినా కానీ మనకు ఒక రోషం ఉంటుందండి. ఎవరన్నా తక్కువ చేసి మాట్లాడితే మాత్రం ఊరుకునే ప్రసక్తి ఉండదు. ఎందుకు? నా దేవుడు గొప్పవాడు, అవును భోజనం లేదేమో కానీ నేను చచ్చిపోతున్నానా, బ్రతుకుతా ఆయన కోసం అనే రోషంతో సేవ చేస్తున్న సేవకులు చాలా మంది ఉన్నారు. సో ఆ విధంగా ఆయనకి వెళ్ళి ఏమడగలో తెలియక, అన్నయ్య ఒక మాట మీకు అడగాలని వచ్చినంటే, చెల్లి అదెంత పని, నా చెల్లెది సేవకుడు ఒక్కడే చెప్పగలరు. ఎవరినైనా సరే పిలిచిన తర్వాత చెల్లి అని మనస్ఫూర్తికి పిలిచేది సేవకుడే. వేరే వాళ్ళ కుళ్ళు కుట్రలు పగ ఈర్ష్య స్వార్థం ఏమైనా పెట్టుకొని పిలుస్తాడేమో, కానీ ఆయన చెల్లెమ్మ అట్లేం లేదు, చెప్పమ్మా ఏం పని చెప్పమ్మా, నాతో ఏం పని అమ్మా చెప్పంటే, ఏం లేదన్నయ్య నేను దుబాయ్ వెళ్ళిపోవాలి, ఇదంతా పని అంతా స్టార్ట్ చేశాను, ఇవన్నీ చూసుకోవడానికి ఎవరు లేరు, కొంచెం ఏమనుకోకపోతే నీకు నెలకి ఏమైనా ఒక 5,000 10,000 50,000 నీకు సహాయం చేస్తే కానీ నాకు ఈ పని చూసి పెట్టావంటే, నాకు డబ్బొద్దు తల్లి, కానీ నీకు అన్నగా నేను ఖచ్చితంగా ఉండి ఇక్కడే ఉంటాం కదా, నేను దూరం ఉన్నాను కదా, ఇక్కడే ఉంటాను ఎదురు, కానీ ఏమైనా కావాలని ఎవరిని అడిగితే ఇస్తా, ఏమైనా ప్రాబ్లం ఉంటే చూసుకుంటాను వెళ్ళిపో అని హ్యాపీగా వెళ్ళింది. డబ్బులు పంపించింది, పని నడుస్తుంది. అలా 6 నెలలు సంవత్సరంలో ఇల్లు పూర్తిగా అయిపోయింది. ఆమె ఓపెనింగ్ పెట్టింది గ్రాండ్గా, గ్రాండ్గా పెట్టింది. మినిస్టర్లను పిలిచింది, తర్వాత ఎమ్మెల్యేలు పిలిచింది, వేలాది మందిని పిలిచింది, 100 రకాల భోజనాలు ఏర్పాటు చేసి ఆ రోజు మీటింగ్ పెట్టినప్పుడు తెల్లారి ఆ ఓపెనింగ్ ఉంది. రాత్రి దేవుడు మాట్లాడుతున్నాడు, ఈ ఇల్లు నీ కోసం కాదు, ఈ ఇల్లు నీ కోసం కాదు, ఈ ఇల్లు నా సేవకుని కోసం కట్టించిన, ఈ ఇల్లు నీవు ఆయనకి ఇవ్వగలిగితే నీకు ఇంకా అద్భుతమైన ఆశీర్వదిస్తాను. అంటే ఏం అర్థం కావట్లేదంట, ఇదేంటి ప్రభు ఇంత ఆశపడి నాకు ఎక్కడ ఏం కావాలో కిచెన్లో ఏం కావాలో, ఆ బయట ఏం కావాలో, వరండాలో ఏం కావాలో అన్ని నా ఇష్టపూర్వకం కట్టుకున్నా కదంట. అవును, ఇష్టపూర్వకం కట్టించింది నేనే కదా. అందుకని ఒక్కసారి నా సేవకుడు 18 సంవత్సరాలుగా ప్రార్థన చేస్తున్నాడు, 18 సంవత్సరాలు ప్రార్థన చేస్తున్నాడు. ఇంకొకడైతే ఎప్పుడో బైబిల్ పడేసి ఇదేం దరిద్ర బతుకు అని చెప్పి వెళ్ళిపోతాడు. కానీ నమ్మకమునకు ఆయన వారసుడుగా నిలబడ్డాడు. ఇక్కడ ఆశీర్వాదమునకు వారసుడు అవ్వాలి, ఈరోజు ఖచ్చితంగా నువ్వు ఇచ్చి తీరాలి అని దేవుడు ఆమెతో మాట్లాడితే ఏం అర్థం కావట్లేదు. తెల్లారింది, అందరూ వచ్చేస్తున్నారు, బంధువులు వచ్చేసారు, స్నేహితులు, పొలిటికల్ లీడర్స్ అందరూ వచ్చారు. స్టేజ్ మీద అద్భుతంగా ఆరాధన జరుగుతుంది, అంతా అయిపోయింది. ఓపెనింగ్ కూడా చేశారు. లాస్ట్ ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పేటప్పుడు ఆమె మనసు ఒప్పుకోవట్లేదు. ఇంతవరకు దాచిపెట్టాను, దేవునికి నేను మోసం చేసి బతుకుతానా, వద్దు, నా దేవుడు ఏం చెప్పాడు అది ఈరోజు ప్రజల ముందు చెప్పి తీరుతా అని వెంటనే ఒక అనౌన్స్మెంట్ ఉంది అని చెప్పి అనగానే, ఏంటి అనౌన్స్మెంట్ అందరూ వింటున్నారు. ఏంటమ్మా అంటే, ఈ ఇల్లు కట్టించింది నా కోసం కాదు, ఇష్టంగా కట్టించుకున్నాను, కానీ దేవుడు నాకు రాత్రి నుంచి మాట్లాడుతున్నాడు. నా సేవకుడు 18 సంవత్సరాల నుంచి ఇల్లు లేక బాధపడుతున్నాడు, ఒక్కసారి ఇల్లు ఆయనకి ఇస్తావా అని అడిగితే, నేను కాదనలేకపోతున్నాను అని చేతిలో పెట్టి అందరి ముందు అగ్రిమెంట్ చేసి సంతకం పెట్టేసినప్పుడు దేవుని హల్లెలూయా. ఈరోజు నేనేమంటే 50 లక్షలు పెట్టి కట్టించిన ఇల్లు, అది చిన్న ఇల్లు కాదు, డూప్లెక్స్ హౌస్ కట్టింది. ఈరోజు సిటీలో కట్టలే కోట్ల రూపాయలు అవుతాయి. అందుకని ప్రియులారా, నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. నీకు ఏమీ లేదో నీకంటే ముందు, నీకు తెలియక ముందు ఆయనకు తెలుసు. సో ఇక్కడ రెండవది ఏమన్నాడు, సహవాసం ఎవరితో చేస్తున్నావు? నువ్వు మనుషులతో కాదు, నజరేయుడైన యేసు ప్రభుతో నువ్వు సహవాసం చేస్తున్నావు, పరిశుద్ధుడైన దేవుని కుమారునితో సహవాసం చేస్తున్నావు. నిత్య రాజ్యమునకు రాబోయే పరలోక రాజ్యానికి నిన్ను ఆహ్వానించబోయే ఆ పరిశుద్ధునికి నీవు పరిచయం చేసి ఆయనతో నువ్వు సహవాసం చేస్తున్నావు. కనుక ఇదిగో నిన్ను దూరపరచడం, నిన్ను వేరుపరచడం, నిన్ను ఇబ్బంది పెట్టడం ఎవరి తరం కూడా కాదు. ఆయన నిన్ను ఎత్తుకున్నాడంటే అయిపోయింది నీ జీవితం. ఆయన అన్నాడు, నిన్ను ఆశీర్వాదమునకే వారసుడుగా చేస్తా. నువ్వు దేనికి వారసుడు అంటే ఆశీర్వాదానికి వారసుడు సార్ అంటే, ఆశీర్వాదం ఎవరు? ఇంకా దేవుడే. హల్లెలూయా. 4వ మాటగా మీ ముందుకు తీసుకొస్తున్నాను, పరిశుద్ధాత్మ దేవుడు చెప్పిన మాటగా ముగిస్తూ ముందుకు వెళ్దాం. 1 కొరింథీ 1:27 ఇందాక చెప్పిన మాట దేవుడు గుర్తు చేస్తాడు. ఇందాక చెప్పిన మాట దేవుడు గుర్తు చేస్తూ 1 కొరింథీ 1:27 జ్ఞానులను సిగ్గుపరచుటకు, అంతే కదా,
వెర్రివారిని పిలుచుకున్నాను. మాకు టాలెంట్ లేదు ఫస్ట్ దేవుడిని నమ్మినప్పుడు. అందరూ ఏమో బైబిల్ పట్టుకుని వెళ్తుంటే నేను కూడా పాస్టర్ అంకుల్ తిరిగానని, పాస్టర్తో సాహసం చేయాలని వెళ్ళాం. కానీ సేవకుడు అయితే నేను ఎప్పుడు అనుకోలేదు. సేవకులు రాగానే పరుగులు తీస్తూ వాటర్ అందించడం, వాళ్ళకి భోజనాలు పెట్టడం, వాళ్ళకి ఏమేమో చేసి పెట్టడం చేసాం. కానీ నేనే సేవకుడు అయితే ఎప్పుడు అనుకోలేదు. కానీ దేవుడు ఆశ్చర్య రీతిగా దేవుడు ఏం చేశాడు, మనల్ని ఆశీర్వాదమునకు వారసులుగా మారుస్తూ జ్ఞానులను సిగ్గుపరచడానికి దేవుడు ఎవరు ఎన్నుకున్నాడు? వెర్రి వారిని ఎన్నుకున్నాడు. అదేంటి పాస్టర్ గారు ఇంత చదువుకొని సేవకు వస్తే ఎదురు అంటున్నావు? నేను నిజంగా వెర్రుడిని. నేను డిగ్రీ కంప్లీట్ చేసినాను. నేను నిజంగా వెర్రుడిని. ఎందుకంటే జ్ఞానము ఆయనది. ఆయనకు మించిన జ్ఞానం ఎవరికి లేదు. రెండవది, సొలొమోనుకి ఇచ్చిన జ్ఞానం దైవ జ్ఞానం. ఆయన ఏమన్నాడు? నీకు ఇచ్చిన జ్ఞానం ఇంకెవరికి ఇదన్నాడు. ఎంత చదివినా, ఎన్ని డిగ్రీలు పూర్తి చేసినా ఆయన కంటే తక్కువనే కదా నేను. అందుకని నాకున్న ఆలోచన ప్రకారంగా జ్ఞానులను, మీరు ఎంత చదువుకున్నారో దేవునికి తెలుసు, మీరు ఎంతసేపు ప్రార్థన చేస్తున్నారో కూడా తెలుసు. మీరు ప్రార్థన చేస్తుంటే అక్షర జ్ఞానం లేకపోయినా మీరు ప్రార్థన చేస్తుంటే డిగ్రీ చదివినోడైనా సరే వెనకాల కూర్చొని తలవలసిందే. హల్లెలూయా. ఎందుకు? నీవు కాదు, నీ జ్ఞానంతో కాదు మాట్లాడేది, పరలోక జ్ఞానము నీకు తోడయి ఆ జ్ఞానంతో నువ్వు మాట్లాడుతున్నప్పుడు దురాత్మ శక్తులు గడగడలాడిపోతున్నాయి, అంధకార శక్తులు గడగడలాడిపోతున్నాయి, చాతబడి శక్తులు కాలిపోతున్నాయి. నువ్వు అడుగు పెడితే ఆ ఇల్లు దీవించబడుతుంది. ఏ డిగ్రీ చదివితే ఇల్లు దీవించబడుతుంది? ఏ డిగ్రీ చదివితే దయ్యాలు భయపడతాయి? పడితే కావాలంటే, కానీ దేవునికి భయపడతాయి, దేవుని బిడ్డలకు భయపడతాయి. ఈ రోజు నేను చెప్తా ఉన్నా, ఇక్కడ ఉన్న సేవకులు కానీ విశ్వాసులకు కానీ ఆఖరి మాటగా నేను చెప్తున్నది ఏంటంటే, విశ్వాసులైతే కనుక నీవు రక్షించబడ్డావు, నీ పక్కింటి వాడికి రక్షించే బాధ్యత నీ మీద ఉన్నది. అందుకే దేవుడు మొదట నిన్ను రక్షించుకున్నాడు. నీవు ఆశీర్వాదం పొందుతున్న రీతిగా నీ పక్క ఇంటి వాళ్ళు కూడా, నీ ఎదురింటి వాళ్ళు కూడా, నీ బంధువులు కూడా రక్షణ పొందుకోవాలి, ఆశీర్వదించబడాలి. సో ఇతరుల ఆశీర్వాదం కొరకు దేవుడు నిన్ను ముందుగా పిలుచుకున్నాడు. నశించిపోతున్న వాళ్ళని, నరకము దగ్గరికి వెళ్ళిపోతున్న వారిని, నరకము పొలిమేరలో జీవిస్తున్న వారిని కూడా పరిశుద్ధులుగా మార్చడం కొరకు దేవుడు నిన్ను పాత్రగా వాడుకుంటున్నాడు. కాబట్టి ఈ పరిశుద్ధమైన పనిని దేవుడు నీకు ఇచ్చి అంటున్నాడు, నువ్వు నాతో సహవాసం చేస్తున్నావు. ఒక ఎమ్మెల్యేతో కూర్చొని భోజనం చేస్తే ఎంత సంతోషపడుతుంది తెలుసా? మా ఇంటి నిండా అవే ఫోటోలు ఉంటాయి. ఎమ్మెల్యే లేదా ఒక మినిస్టర్ అనుకోండి, మినిస్టర్ కనుక నాతో కలిసి ఛాయ్ తాగాడు అనుకోండి, ఎక్కడ చూసినా సెల్ ఫోన్లు అవే, వాట్సాప్లో అవే, ఫేస్బుక్లో అవే, ఎక్కడ చూసినా అవే. దేవుడు అంటున్నాడు ఏంటి తెలుసా? నేను నీతో సహవాసం చేస్తాను, నాతో సహవాసం చేయాలి. ఇంతకు మించిన గొప్పవాడు ఉన్నాడండి? లేవు. ఎవరికి దొరికిన భాగ్యం, ఎవరికి లేని ధన్యత నా ప్రభు ఇక్కడ ఉన్న సేవకులకు, అలాగే నాకు, మీకు ఇచ్చారు. అందులో ప్రత్యేకంగా ఈ మద్రాస్, చెన్నై ప్రాంతంలో ఈ విధంగా మాట్లాడుటకు నా దేవుడు రెండవసారిగా ఈ ధన్యత ఇచ్చినందుకు నేను సంతోషపడుతూ, ఆ విధంగానే నా తరపున, నా కుటుంబం తరపున ప్రత్యేకంగా మీ అందరికీ కూడా శుభాలు తెలియపరుస్తున్నాను. మమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. మమ్మల్ని పిలిచిన దేవుడు ఎంత కష్టాల్లో ఉన్నా నిన్ను బయటికి తీసుకురాగలిగిన వాడైనా నిన్ను వదిలిపెట్టాడు. ఖచ్చితంగా నీ వెన్నంటి ఉంటాడు, నీ అవసరాలు తీరుస్తాడు. అందుకని పిల్లారా, ఈరోజు మరి నేను హైదరాబాద్లో సేవ చేస్తున్నప్పుడు మన తల్లి గారు ఇక్కడ ఉన్నారు, శాంతికుమారి గారు. వారు అక్కడ మా సంఘానికి వచ్చారు. ఇక్కడ కూడా రాత్రి నేను వచ్చాను తెల్లగా, నేను రావాలి, మీరు రావాలంటే రాత్రి 12 అయ్యింటికి వెళ్ళాము. అక్కడ భయంకరమైన శోధన వాళ్ళ సిస్టర్ ఇంట్లో, లత సిస్టర్ గారు సొంత గారు, భయంకరమైన శోధన. దేవుడు ప్రార్థన చేసి కృపించాడు. ఎంతో మంది దేవుడు అద్భుతాలు చేసి ఆ ఇంటిని బాగు చేశాడు. ఆ తల్లి ఇల్లు కూడా బాగు చేస్తాడు. కనుక నేను ఒకటే నమ్ముతున్నా, ఇక్కడ ఉన్న వాళ్ళకి దేవుడు ఇతరుల కొరకు ఆశీర్వాదకరంగా మిమ్మల్ని మార్చాడు. మీరు ఏ ఇంటికి అడిగినా సరే, మీరు వెళ్ళారంటే వాళ్ళకి పడినంత బలం వస్తుంది. వాడు హాస్పిటల్లో ఉన్నప్పుడు వాడు అన్న వచ్చినా, తమ్ముడు వచ్చినా, బంధువు వచ్చినా, స్నేహితులు వచ్చిన వాళ్ళు అంతగా సంతోషించారు. పాస్టర్ గారు వచ్చారు. ఎందుకు తెలుసా? నువ్వు ప్రార్థన చేస్తే స్వస్థత కలుగుతుందని తెలుసు. నువ్వు ప్రార్థన చేసి అద్భుతం జరుగుతుందని తెలుసు. అద్భుతాలు నీ ద్వారా దేవుడు రిలీజ్ చేస్తాడని కూడా వాళ్ళకు తెలుసు. నాకు పట్టి పీడించిన రోగం నా డాక్టర్ గారికి తెలియకపోవచ్చు, కానీ నా దేవునికి తెలుసు. ఒకడు టీబీ అంటాడు, ఒకడు ఇంకొకటి అంటాడు, ఇంకొక రోగం అంటాడు. ఒక రోగానికి 100 పేర్లు పెట్టి పిలుస్తున్నారు. కానీ నా దేవుడు అంటాడు, యేసు నామములో బయటికి పో అన్నావు అనుకో, అది ఇంకో ఉండదు. ఏ రోగమైనది వేరులతో సహా బయటికి పోవాల్సిందే.
ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పరిచయంలో, దైవిక పరిచయంలో నేను మీరు మాతో ఉండడం సంతోషంగా భావిస్తూ, మరి ఈ వేదికలో నా కొరకు ఏర్పాటు చేసినటువంటి గొప్ప దైవదాసులు, వారు పెద్దవారు, నా వయసులో చాలా పెద్దవారు, మరి తిమోథేయ గారి ద్వారా పరిచయమై వారు ఫోన్లు మాట్లాడినప్పుడు కూడా చిన్న పిల్లల మనస్తత్వం కలిగి మాట్లాడి మరి ఈ సంస్థను ఇక్కడ వరకు తీసుకొచ్చారు. వారు మాట్లాడుతుంటే ఎప్పుడెప్పుడు చూడాలా వారిని అనిపించింది. ఈరోజు పొద్దున కూడా ఒక మాట అన్నాడు, నేను ఏ ఆఫీస్కి పోయినా కానీ వాడు నా మాట వినాల్సిందే పాస్టర్ గారు అన్నాడు. అది స్టన్ అయిపోయినా. అంటే ఏమన్నా భయపెడతారా ఏంటని అనుకుంటే ఏముందండి, వీళ్ళు ప్రేమతో మాట్లాడడం అనుకోండి, ఈరోజు కాకపోతే రేపు ఖచ్చితంగా పనిచేసి పెడతారు. హల్లెలూయా. మరి ఎక్కడ మోసపోతున్నావు? ప్రేమ చూపించలేక. హల్లెలూయా. ఆ ప్రేమ నువ్వు చూపించగలిగితే నీకు ఏ బ్రోకర్ అవసరం లేదు. నువ్వు ఎక్కడికి వెళ్ళి ఏ ఆఫీస్లో వేస్తే నువ్వు పనిచేసి వస్తావు. నేను హైదరాబాద్లో నేను కూడా అంతే. నాకు ఎవ్వరు ఏ బ్రోకర్ ద్వారా నేను పని చేయించుకోవాలి. ఏ పనైనా కానీ, చిన్నది పెద్దది సంస్థది, నా సేవకులు, తోటి సేవకులు ఎవరు ఉంటే వాళ్ళ పనైనా సరే నేను డైరెక్ట్గా వెళ్ళి చేయించాలని ఆశ నాకు ఉంటుంది. దానికి ఒక ఛానల్ సిస్టమ్ ఉంటుంది. ఆ ప్రకారంగా వెళ్తే దేవుడు ఖచ్చితంగా చేసి పెడతాడు. నువ్వు వెళ్తే వాళ్ళకి భయం వేస్తుంది, వాళ్ళకి తెలియదు ఇదేంటి ఇలా వస్తున్నాడు ఏంటి అనుకుంటారు. ఆటోమేటిక్గా నేను చూడగానే, నీ ముఖం కవళికలు చూడగానే వాళ్ళ ఒక నూతనమైన భయం మొదలవుతుంది. ఏదో బాబు చేసి పడేద్దాం, ఇచ్చేసి అని అనుకుంటారు. నువ్వు అడుగు పెడితే అక్కడ దయ్యాలు వెళ్ళిపోతాయి. నువ్వు అడుగు పెడితే అక్కడ ఎదుటి వ్యక్తిలో మారు మనసు కలుగుతుంది. నువ్వు మాట్లాడిన వ్యక్తిలో ఆ బాధ తొలగిపోతుంది. అంత గొప్ప ధన్యత నా ప్రభు మనకి ఇచ్చాడు. కాబట్టి ఈరోజు బిషప్ దేవదాస్ పాత్ర గారు, మరి వారు కొంచెం ఉదయం కూడా ఇప్పుడు కూడా వచ్చినప్పుడు చెప్పి వచ్చాను, ఖచ్చితంగా కొంచెం రిలాక్స్ అవ్వండి, ఒకవేళ ఫ్రీ అనిపిస్తే ఖచ్చితంగా లాస్ట్ కన్నా వచ్చి జాయిన్ అవ్వండి అన్నారు మాస్టర్ గారు, బిషప్ గారు. ఖచ్చితంగా ట్రై చేస్తా, కానీ నేను ఇక్కడ నుంచి ప్రార్థన చేస్తా, దేవుడు అక్కడ గొప్పగా వాడుకుంటాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ నా ఆత్మీయులే, వేరే వాళ్ళు ఏం కాదు. వాళ్ళని దేవుడు ఇంకా బహుబలంగా వాడుకోవాలని నేను మనస్ఫూర్తి కోరుతున్నాను. నా బిడ్డ కూడా ఇందులో ఎంతో ప్రధాన పాత్ర పోషించింది. ఆ బిడ్డను తీసుకొని మీరు మన దైవజనులు కలిసి వెళ్ళండి. అక్కడైతే నా కుమారుడు కూడా దైవజనుడే, ఆయన కూడా అక్కడికి వస్తారు. నేను దయాపాత్ర గారు వారు కూడా ఇక్కడ ఉండడం, అందరిని బట్టి కూడా నేను సంతోషిస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుడు పెట్టారా, మీ కుటుంబంలో దేవుడు పెట్టిన జ్యోతి అది ఎప్పుడు వెలుగుతూనే ఉండాలి. ఈ జ్యోతి వెలుగుతూనే ఉంటే అది నీకే కాదు, నీ కుటుంబానికి కాదు, అందరికీ వెలుగుస్తుంది. ఆ వెలుగుగా నా ప్రభు ఇక్కడ ఉన్న ప్రతి దాసుని, ప్రతి సేవకురాలని, సేవకుడిని, అలాగే సంఘ బిడ్డలందరినీ కూడా బహుగా ప్రభు ఆశీర్వదించాలని మనవి చేస్తూ, మరి ఇక్కడ ఉన్నటువంటి వేదిక మీద పెద్దలు దైవజనులు మరి పద్మరావు గారు, మరి వారు కూడా ఉండడం, బిషప్ పద్మరావు గారు, వారిని బట్టి కూడా నేను సంతోషిస్తున్నాను. వారిని ఫేస్బుక్లోనే అక్కడెక్కడ కలుసుకోవడం, ఒకసారి ఒక పరిచయం ఉంది, అంతకుముందు పరిచయం ఎక్కువ లేదు. కానీ ఈరోజు ఒకే వేదిక మీద కలుసుకోవడం ధన్యతగా భావిస్తున్నాను. మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ ఈ మాటను ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించుగాక. చిన్న ప్రార్థన చేస్తున్నాను. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, మహోన్నతుడా, కృప కలిగిన తండ్రి, ఆశ్చర్యకరుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. నమ్మదగిన ప్రభువా, గొప్ప వాక్కులు రిలీజ్ చేశావు. దేవుడు నన్ను ఎందుకు పిలిచాడు? కష్టాలు వచ్చినప్పుడు అలా అనిపిస్తుంది, సమస్యలు వచ్చినప్పుడు అలా అనిపిస్తుంది. అసలు నేనే దొరికానా ఈయనకు? నన్ను పట్టుకున్న తర్వాత ఇన్ని శోధనలా, ఇన్ని కష్టాలా అనిపించి ఉంటాయి. కానీ పిలిచిన తర్వాత అసలు ఎందుకు పిలిచాడని రీసెర్చ్ చేస్తే, ఎందుకు పిలిచాడని చదవడం మొదలు పెడితే, ఎందుకు పిలిచాడని అర్థం చేసుకోవడానికి మొదలు పెడితే ఈరోజు చక్కని మాటలు గుర్తు చేస్తావు. అవును ప్రభు, నువ్వు పరిశుద్ధుడిగా ఉండాలని పిలిచానంటున్నావు. బిడ్డ, నువ్వు లోకంలో సాహసం చేసి చెడిపోతావు. లోకులతో సాహసం చేస్తే నువ్వు పాడైపోతావు. అవును, కీర్తన 26వ అధ్యాయం 4వ వచనంలో ఒక మాట ఉంటుంది, రాత్రి కూడా మీరు గుర్తు చేశారు. దుష్ట సాంగత్యమును నేను పొందను, చేయను అంటున్నాడు. చెడిపోయిన వాళ్ళతో నేను వాళ్ళతో సాహసం చేయను అంటున్నాడు దావీదు. అవును ప్రభు, మేము కూడా ఎన్నోసార్లు చెడిపోయిన వాళ్ళతో సాహసం చేసి ఆశీర్వాదాలు పోగొట్టుకున్నాం. ఇప్పుడు పరిశుద్ధులైన దేవునితోనే సాహసం ఉంటుంది అంటున్నావు. అందుకే నేను పిలిచిన అంటున్నావు. మూడవది, ఆశీర్వాదానికి వారసుడిగా ఉండాలని పిలిచాను అంటున్నావు. అందుని బట్టి నీకు కృతజ్ఞతలు ప్రభువా. నా ఆశీర్వాదం నాకు కనిపించలేదు, నేను కొంచెం టెన్షన్ పడ్డాను, కానీ ఇప్పుడు ధైర్యం వచ్చింది. ఆశీర్వాదం నాకు కనబడకపోయిన, కంటికి కనబడవు, చెవికి వినబడవు, హృదయానికి గోచరము కాదు, కానీ నిన్ను దీవిస్తూనే ఉంటాడు ప్రభు అని చెప్పావు. ఆ దీవెనలతో ఈరోజు నా తోటి సేవకులు, అలాగే సంఘ బిడ్డలు, నూతనంగా కొత్తగా వచ్చిన అటువంటి విశ్వాసుల వరకైనా కానీ ఇది ఈ రోజు ఇచ్చిన సందేశం ద్వారా దేవుడు నన్ను పిలిచాడంట, నేను దేవుని దగ్గరికి వెళ్తా, దేవుని పరిచయం చేస్తా, దేవుని నమ్ముకుంటా, ఆయనను విశ్వసిస్తా, పాపమును విడిచిపెట్టి నేను పరిశుద్ధునిగా బ్రతకాలనుకుంటున్నానని
ఎవరైతే ఆలోచన చేస్తున్నారో, సేవకులుగా ఉండి కూడా కొన్నిసార్లు నిర్లక్ష్య ధోరణిలో ఉండి ఎన్నో ఆశీర్వాదాలు పోగొట్టుకున్నారు ప్రభువా, యేసు నామములో ఆ నిర్లక్ష్య తత్వాన్ని ఈ రోజు నుంచి అది తొలగిపోవును గాక. ఇదిగో నాయన ఈ మధ్యాహ్న కాల సమయంలో నీవు ఇచ్చిన అభిషక్తునిగా ఇదిగో తండ్రి ప్రార్థన చేస్తున్నాను, కృప చూపించండి. ఇది ఇక్కడ ప్రతి ఒక్క సేవకునికి అరకాల నుంచి నడినెత్తి వరకు నా ప్రతి రుగ్మత నా తండ్రి, ప్రతి సమస్యలు యేసు నామములో తొలగిపోవును గాక. వారి సంఘములో సమస్యలు తొలగిపోవును గాక, వారి కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవును గాక. ఇదిగో వారు ఆరాధన చేస్తుంటే ఇరుగు పొరుగు వాళ్ళ ద్వారా పడుతున్న నిందలు, అవమానాలు, సమస్యలు, గొడవలు యేసు నామములో ఆగిపోవును గాక. పరిశుద్ధాత్మ శక్తి చేత వారిని నింపి ఒక అగ్ని వలె వారిని వాడుకొందురు గాక. ఒక్కొక్క సేవకుడు వందల వేల మందికి రక్షించిన గొప్ప నాయకుడిగా మీరు ఆశీర్వదించుదురు గాక. ఇదిగో తండ్రి ఆంగ్లికన్ ఫ్రీ కమ్యూనియన్ ఇంటర్నేషనల్ సంస్థని ఇక్కడికి తీసుకొచ్చి వారు చేస్తున్న తెలుగు బ్యాప్టిస్ట్ చర్చ్ ని, అలాగే ఇక్కడ ఉన్న అనేక సంఘస్థులు, అనేక రకరకాల చర్చి పేరు కలిగిన సేవకులు మా మధ్యలో ఉన్నారు. అయ్యా వారందరినీ కూడా మీరు దీవించమని, ఆశీర్వదించమని ప్రభా, ఈ యొక్క బలహీనతలు, ఈ లోక సంబంధిత సమస్యలు వారిని ఇంకొకసారి రాకుండా సేవకునికి నువ్వు ఇచ్చిన కృపను బట్టి ఆ సమస్యలన్నీ తొలగిపోవును గాక. పర్ఫెక్ట్ గా టెన్షన్ పడకుండా నీ కొరకు ధైర్యంగా సింహం వలె నిలబడే శక్తిని వారికి ఇచ్చెదరు గాక. ఇదిగో స్థానికంగా ఉన్న కాపరిని, ఈ సంఘాన్ని కూడా మీరు దీవించమని, ఇచ్చిన ఈ సాహసము మేము ఎప్పుడు కోల్పోకుండా నీ రాకడ పర్యంతము నిలబెట్టుమని సర్వోన్నతుడు సమస్తము సాధ్యము చేయగలిగిన పరిశుద్ధుడా యేసుక్రీస్తు నామమున అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్.